న్యూస్ చూస్తున్నారు. టీవీకే అధినేత విజయ్కు ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడే అవకాశం ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. కారణం విజయ్కు వరుసగా షాకులు తగులుతూ ఉన్నాయి. తమిళనాట చివరి నిమిషంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించే లెఫ్ట్ పార్టీలు డీఎంకేతోనే ఉంటామంటూ లెఫ్ట్ పార్టీలు ప్రకటించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. లెఫ్ట్ పార్టీలతో టీవీకే సీనియర్ నేత సెంగుట్టయాన్ సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ మద్దతు మాత్రమే సాధించాడు విజయ్. కాంగ్రెస్ సపోర్టు 112కు చేరింది. ఇటు టీవీకే బలం. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం. అయితే పూర్తి స్థాయి మద్దతు ఉంటేనే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్పలేదు గవర్నర్. ఒక్క మాటలో న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నారు గవర్నర్. చివరి నిమిషంలో షాకులతో టీవీకేలో గందరగోళం నెలకొంది. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు ఇక్కడ ఏఐఏడీఎంకే ఇష్టపడటం లేదు. టీవీకేకు మద్దతు ఇస్తామని ఇప్పటివరకు మాట్లాడుకున్న పార్టీలకు సంబంధించి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది. టీవీకేకు మద్దతు ఇస్తే తమ పార్టీ మనుగడ కష్టమంటూ ఏఐఏడీఎంకే భావనలో ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఏం జరగబోతోంది, టీవీకే ఏం చేయబోతోంది? ఎందుకంటే కేవలం 112 మంది మాత్రమే తనకు సపోర్ట్ ఉన్నారని చెప్పి విజయ్ చెప్పుకొచ్చాడు. బట్ అక్కడ చూపించాల్సింది 118 మంది. యాజ్ ఆఫ్ నౌ గండం గట్టెక్కడానికి ఎవరు సపోర్ట్ తీసుకుంటాడు? 112 మంది సపోర్ట్ అన్నప్పటికీ కూడా డిఎండికే మద్దతు ఇస్తానంది. డిఎండికే అంటే దాదాపు ఒక్క సీటు మాత్రమే, దాదాపు కాదు ఒక్క సీటు మాత్రమే ఉంది డిఎండికేకి. సో అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ డిఎండికే కూడా సపోర్ట్ ఇవ్వట్లేదా? ఈ క్వశ్చన్ మాకు రైజ్ అవుతుంది. ఎందుకంటే అఫ్కోర్స్ అందరికి కూడా అవకాశం కోసం చూసుకునే ఉండే సందర్భం కదా ఇది. అటువంటి అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా టీవీకి అధికారంలోకి రావడం పక్క. బట్ ఎట్లా సపోర్ట్ వస్తాయి? ఎందుకంటే కేవలం 108 స్థానాలు మాత్రమే. బట్ ఇక్కడ విజయ్ గవర్నర్కి ఇచ్చిన దాంట్లో 112 మంది మాత్రమే ఉన్నారు మాకు మద్దతు అని చెప్పి టీవీకే విజయ్ ఇటు గవర్నర్కి ఇచ్చిన లేఖలో ఉందనేది ఇటు జాతీయ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్న సందర్భం. అంటే 107 మంది మాత్రమే. ఎందుకంటే ఇక్కడ తను 2 సీట్లలో పోటీ చేశాడు, ఒక సీటుకి రాజీనామా చేయాలి. కాబట్టి 108లో ఒక సీటు కోల్పోతే 107. దాంట్లో కాంగ్రెస్ సపోర్ట్ 5, మొత్తం 112. అయితే ఇక్కడ ఇంకొక 6 మద్దతు కావాల్సి ఉంటుంది. ఈ 6లో డిఎండికే ఇన్నాళ్ళు సపోర్ట్ ఇస్తుంది. మరి డిఎండికే ఏమైపోయింది? ఇప్పుడు కుండ బదలగొట్టినట్టు చెప్పుకొచ్చేసాయి కమ్యూనిస్టు పార్టీలు సపోర్ట్ ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ఎందుకంటే సిపిఐ 2, సిపిఐఎం 2, మొత్తం 4 స్థానాలు ఉన్నాయి. ఈ 4+1 5 స్థానాలకు గండు ఉంది ఇప్పుడు. దీంతో పాటు ఐయుఎంఎల్ కూడా ఇప్పుడు టీవీకేకి సపోర్ట్ ఇవ్వము అని చెప్పి చెప్పుకొచ్చేసింది. పిఎంకే కూడా బహుశా రేపు కన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ వీసీకే కూడా దాదాపు రేపే కన్ఫర్మేషన్ ఇస్తుందట. సారీ వీసీకే ఒక్కసారి ఆ ఈక్వేషన్ ఇఫ్ పాసిబుల్ నేను చిన్న ఆ ఈక్వేషన్ చూపించే ప్రయత్నం చేస్తాను. మరి కాసేపట్లో నేను ఆ ఈక్వేషన్ని మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఉంది అనేది. ఎందుకంటే ఇఫ్ పాసిబుల్ నేను మరి కాసేపట్లో నేను మీకు జూమ్లో ఆ లింక్ని చూపించి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నెంబర్స్ అక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి కాబట్టి. ఐఎమ్ సారీ. బట్ అంతకన్నా ముందు అసలు ఎవరెవరికి అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఒక్కసారి మీరు చూడొచ్చు, అదిగోండి టీవీకేకి 108 మంది, బట్ అక్కడ 107. కాంగ్రెస్ నుంచి 5 సపోర్ట్ ఓకే. పిఎంకే రేపు బహుశా రేపు కనుక దీనికి కన్ఫర్మేషన్ వస్తే రేపు. సిపిఐ ఇన్నాళ్ళు సపోర్ట్ వస్తుంది అనుకుంది, సిపిఐ రావట్లేదు. సిపిఎం వస్తుంది అనుకుంది, సిపిఎం కూడా రావట్లేదు. డిఎండికే సపోర్ట్ అంది, బట్ అఫీషియల్గా సపోర్ట్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఇచ్చింది, బట్ డిఎండికే ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దాంతోపాటు ఐయుఎంఎల్ ఒకరున్నారు. వాళ్ళు సపోర్ట్ వస్తారని చెప్పి నిన్న మాట్లాడుకున్న సందర్భం. టీవీకే హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారు, మాట్లాడారని చెప్పి. ఇలా చూసుకుంటే 118 మ్యాజిక్ ఫిగర్కి 123 స్థానాలు సరిపోయేవి వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చుంటే కనుక. కానీ ఇప్పుడు టీవీకేకి 107+5 112 మాత్రమే బలం ఉంది. పిఎంకే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సిపిఎం ఇటు టీవీకేతో లేదు, మేము డిఎంకేతో ఉన్నామని చెప్తూ ఉన్నాయి. డిఎండికే నిన్న సపోర్ట్ అంది, బట్ ఈరోజు ఎక్కడ పత్తా కనిపించట్లేదు. ఒకవేళ కనిపించుండి ఈ పాటికి అఫీషియల్గా కన్ఫర్మేషన్ వచ్చుండేది. ఐయుఎంఎల్ నిన్న వెళ్ళి టీవీకేతో చర్చలు జరిపింది, బట్ ఐయుఎంఎల్ కూడా ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఐయుఎంఎల్ నుంచి 2 గెలుపొందారు, కానీ ఒక్కరు కూడా ఇప్పటివరకు కన్ఫర్మేషన్ లేదు.
కాంగ్రెస్ నుంచి 5గురు ఎన్నికైతే 5గురు కూడా టీవీకేతో జతకట్టారు. అండ్ ఒక మంత్రి పదవి కాంగ్రెస్ నుంచి వెళ్ళే అవకాశం ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. టీవీకే హెడ్ క్వార్టర్స్కు విజయ్ చేరుకుంటున్న విజువల్స్ని చూస్తున్నారు. ఒక టెన్స్ సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతం టీవీకేలో. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అయితే వచ్చారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినప్పటికీ కూడా అధికారం దక్కించుకునే అంశంలో మాత్రం ఆ పీఠ ముడి పెట్టలేదు. ఇక్కడ డిఎంకే నుంచి సపోర్ట్ వస్తుందా, డిఎంకే నుంచి 10 మంది జాయిన్ అవుతారు అని చెప్పి నిన్న చర్చ జరిగింది పెద్ద ఎత్తున. బట్ ఇప్పటివరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అక్కడ కనిపించట్లేదు. మరి జాయిన్ అవుతారు ఎవరా, లేకపోతే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉందా డిఎంకే? దాదాపు 10 నుంచి 15 మంది జాయిన్ అవ్వచ్చు అని చెప్పి, 15 మంది కాకపోయినా కనీసం 10 మంది జాయిన్ అవ్వచ్చు అని చెప్పి చర్చ జరిగింది. కాబట్టి 108 లేకపోతే 107 + 5 + 10 డిఎంకేతో కలిపి, అంటే టీవీకే నుంచి 107 మంది, దాంతోపాటు డిఎంకే నుంచి ఒక 10 మంది, కాంగ్రెస్ నుంచి 5, మొత్తం 122 మంది సరిపోతారు. మిగతా వాళ్ళ అవసరం ఎక్కడా కనిపించదు. కాబట్టి ఇప్పుడు డిఎంకే సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు డిఎంకే సపోర్ట్ని ఇక్కడ తీసుకొస్తున్నానంటే కనుక, కాంగ్రెస్ ఇప్పుడు డిఎంకేతో అలయన్స్లో ఉంది. అంటే డిఎంకే నుంచి నేరుగా టీవీకే పార్టీలోకి మర్జ్ కాకపోయినా, డిఎంకే పార్టీ మర్జ్ కాకపోయినా, డిఎంకే కాస్త ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ కాస్త పుష్ ఇచ్చి డిఎంకేలో ఒక 10 మందిని ఇక్కడ పంపించే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఇది మరి ముఖ్యంగా ఏఐడిఎంకే బీజేపీ వ్యూహమా? ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ కూడా క్లారిటీ తీసుకుందాం. 107 మంది విజయ్ సంపాదించుకున్న సీట్లు, అండ్ దీంతోపాటు కాంగ్రెస్ 5 అంటోంది. ఓకే, 112. లేదు, నువ్వు కాంగ్రెస్ని కాదు, డిఎంకే కాదు, ఏఐడిఎంకేతో పొత్తులోకి వెళితే మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తే, అంటే భారతీయ జనతా పార్టీ, ఏఐడిఎంకే ఈ రెండు ఎంత ఉన్నాయి ఒక్కసారి అది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏఐడిఎంకేకి 47 సీట్లు మాత్రమే సాధించింది, బీజేపీ 1, మొత్తంగా 48 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ 48 సీట్లలో 40 మంది నిన్నంతా ఒక 15 మంది చేరొచ్చని చెప్పి చర్చ జరిగింది. అంటే 122కి వెళ్ళిపోతుంది ఒకవేళ అదే జరిగితే. కాబట్టి పార్టీ విలీనం కాకుండా కొంతమంది వెళ్ళిపోతే కనుక అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ అవ్వచ్చు. లేదు, ఈ 107 మందికి ఒక 40 మంది 2/3 కాడ ఇక దాదాపుగా ఇంకా ఎక్కువే, అదే కనుక జరిగితే 147 అయిపోతుంది, ఇక ప్రమాదమే లేదు. అప్పుడు సిచ్యువేషన్స్ మారే అవకాశం ఉంది. సీక్వెన్స్ సంబంధించి మాట్లాడుకునే క్రమం కూడా. మరి ఏం జరుగుతుంది? విజయ్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడే అవకాశం ఉందా? విజయ్ సీఎం కాకుండా అక్కడ కుట్ర జరుగుతోందా అంటే కనుక ఎస్ అంటూ కొంతమంది, నో అంటూ కొంతమంది. దాదాపుగా 60-40 సిచ్యువేషన్ ఉంది, 70-30 కూడా. అండ్ మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. విజయ్ ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు ఉన్నాయా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ తమిళనాడు వెళ్లారు. తమిళనాడు అక్కడ పరిస్థితిని క్లోజ్గా అబ్జర్వేషన్లో ఉంచారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయ్ ఇంటికి కూడా చేరుకున్నారు, అక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? విజయ్ ఇంటి దగ్గర ఎటువంటి హై టెన్షన్ ఉంది? ఇంకా తెల్లారితే ప్రమాణ స్వీకారం, బట్ బ్రేక్ పడే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. కారణం ఆ సందిగ్ధత. అప్డేట్స్ ఏంటండి అక్కడ? సచిన్, బేసిక్ గా విజయ్ ప్రమాణ స్వీకారానికి బ్రేకులు పడుతున్నాయి అనే దానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే టీవీకే నాయకులతో గవర్నర్ ని కలవడానికి వెళ్ళారో, రాజేందర్ ని కలిసిన తర్వాత ఆయన క్లియర్ గా ఒక డెసిషన్ అయితే చెప్పారు. మీకు ఉన్న బడ్జెట్ అంటే మీకున్న ఫిగర్ ఏదైతే 118 ఫిగర్ ఉందో ఆ ఫిగర్ రానంత వరకు మీరు ప్రమాణ స్వీకారం చేయకపోవడం మంచిది అని చెప్పిన సందర్భం. అవసరమైతే ఒక 2 రోజులు పోస్ట్ పోన్ చేద్దాం, దానివల్ల కొంత ఇష్యూలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు మరో షాక్ ఏంటంటే క్లియర్ గా ఇప్పుడు వామపక్షాలు, నేను ఇందాకనే మనం మాట్లాడుకున్నాం సచిన్, వామపక్షాలు ఇచ్చే పరిస్థితుల్లో లేవని. వామపక్షాలు విజయ్కి మేము మద్దతు తెలపట్లేదు, మేము డిఎంకేతోనే ఉండబోతున్నాం, డిఎంకేతోనే ఉంటామని చెప్పి వాళ్ళు ఓపెన్ గా వాళ్ళు డిక్లేర్ చేశారు. వాళ్ళు క్లియర్ గా చెప్పారు, టీవీకి మేము వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదు. ఇక్కడ డిఎంకే చక్రం తిప్పింది అనుకోవాలి కృష్ణమోహన్, ఎందుకంటే మొన్న లేకపోతే నిన్న కమ్యూనిస్టు పార్టీలు సపోర్ట్ కు వెళ్తాయని చెప్పి చర్చ జరిగింది. బట్ లాస్ట్ మూమెంట్ లో డ్రాప్ అయిపోవడం వెనకాల డిఎంకే అక్కడ వ్యూహం లేకపోతే చక్రం తిప్పింది అనుకోవాలి అక్కడ. డిఫరెంట్ గా కారణం ఏంటంటే డిఎంకే క్లియర్ గా పొత్తులో భాగంగా కాంగ్రెస్, వామపక్షాలు ఇవన్నీ కూడా డిఎంకేతో కలిసాయి. అయితే ఉదయం కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు లేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డేరుగా వెళ్ళి 5 మంది గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయన్ని కలవడం. సో అలా కలిసిన తర్వాత వాళ్ళ మద్దతు ప్రకటించడంతో అక్కడ ఆయనకి
112కి ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ కావాల్సిన 6 కావాలి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఖచ్చితంగా వామపక్షాలు 4 ఉన్నారు, వామపక్షాలు 2 లెఫ్ట్ పార్టీలు కొంత కలిసి వస్తాయి. తర్వాత ఎంఈసీ ఒకటి ఉంది, అవసరమైతే దాని నుంచి ఒకటి తీసుకుందామనే ఒక ఆలోచనలో కొంత ఉన్నారు. కాకపోతే క్లారిటీగా ఇప్పుడు వరకు ఓన్లీ